మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో మాదక ద్రవ్యాల నిర్మూలన దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఎస్ఐ నవతా గౌడ్, మండల విద్యాధికారి యాదగిరి ఆధ్వర్యంలో విద్యార్థులచే మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తా వద్ద మానవహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు, ప్రజలకు మాదక ద్రవ్యాల వల్ల జరిగే అనర్థాలు వివరించారు. మాదక ద్రవ్యాలు వాడటం వల్ల అనారోగ్యాల పాలై ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని, అంతేకాకుండా వారి కుటుంబాలు రోడ్డున పడ్డారని, మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సాంబయ్యతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. అక్రమ రవాణా మరియు దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని కలిగే దుష్కర్మాల గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉండి నాతో పాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా కృషి చేస్తానని, డ్రగ్స్ అమ్మకము, కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసులకు తెలియజేస్తానని, డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తానని, డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కొనసాగుతానని తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు యాంటీ డ్రగ్ డేలో భాగంగా స్కూల్ పిల్లలతో కలిసి డ్రగ్ డేలో అంటే మాదక ద్రవ్యాల నిర్మూలన అవగాహన సదస్సులో భాగంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీంట్లో భాగంగా ప్రతి ఒక్కరూ కూడా తమకు తెలిసిన యువత కానీ ఇంకెవరైనా కానీ మాదక ద్రవ్యాలకు అలవాటు పడినట్లయితే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో చెప్పవలసిందిగా కోరుతున్నాను. అంతర్జాతీయ డ్రగ్స్ నిరోధక దినోత్సవం సందర్భంగా ఈరోజు వెల్దుర్తి గ్రామం లోపల విద్యార్థులతో ర్యాలీ, మళ్ళీ పోలీస్ శాఖ వాళ్ళ సమ్మేళనంతో ర్యాలీ నిర్వహించి ఈ డ్రగ్స్ వాడకం పైన ఎంత జీవితానికి హాని చేస్తాయో వాటిని తెలియపరుస్తూ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా డ్రగ్స్ నివారణ అనేది ప్రభుత్వ బాధ్యత. ప్రపంచ పరిస్థితుల్లో డ్రగ్స్ నివారణ కోసం చేయాల్సిన అవసరం ఉంది. సమాజం ఆరోగ్యం ఉండాలంటే డ్రగ్స్ వాడకాన్ని నిషేధించాలి. మరి ఈ సందర్భంగా ప్రతి విద్యార్థి, ప్రతి పౌరుడు తను డ్రగ్స్ వాడకం నిషేధించుకోవడమే కాకుండా వాటి నిషేధం కోసం, వాటి వ్యాప్తి చెందకుండా ఉండడానికి కోసం